బ్రేకింగ్ న్యూస్ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేయడానికి నిర్ణయించారు. యాసంగి సీజన్లో 2 ఎకరాలకే భరోసా సాయానికి బ్రేక్ వేశారు. యాసంగి సీజన్ ముగిసిపోగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒకే విడతలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతుంది అనే సందేహం కూడా రైతుల్లో నెలకొంది. రైతు భరోసా పథకంలో స్వల్ప మార్పులు ఉంటాయని ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. రైతులకు ఉన్న భూమి మొత్తానికి రైతు భరోసా ఇస్తారా లేక కట్ ఆఫ్ పెడతారా అనే సందిగ్ధం ఏర్పడింది. 7.5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇస్తారన్న చర్చ కూడా ఉంది. చిన్న సన్నకారు రైతులకు మాత్రం పూర్తి స్థాయిలోనే రైతు భరోసా అందుతుందన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత వానాకాలం సీజన్ ఆరంభంలోనే రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గత వానాకాలం సీజన్లో 1.26 లక్షల మంది రైతులకు 248.57 కోట్ల రూపాయలను అందించారు. ప్రస్తుతం ముగిసిన యాసంగి సీజన్లో మాత్రం 2 ఎకరాలకు పరిమితం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఎక్కువగా వరి, పత్తి సాగు చేస్తున్నారు. దీంతో పాటు కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటలు కొద్ది మేరకే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే భూములు దున్ని విత్తనాలు వేసుకుంటున్నారు. వర్షాలు లేకపోవడంతో పత్తి విత్తనాలు మొలకెత్తని పరిస్థితి ఉండగా వరి నాట్లు జోరందుకోలేదు. మరోవైపు పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు రైతులకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వానాకాలం సీజన్ రైతు భరోసా ఒకే విడతలో అందించే యోచనలో ఉంది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు భరోసా పథకానికి జూలై 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 15వ తేదీలోపు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్స్లతో దరఖాస్తును వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద చేసుకోవచ్చని పేర్కొన్నారు. దీంతో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి లబ్ధి చేకూరనుంది. యాసంగి సీజన్లో రైతులకు 2 ఎకరాల వరకే రైతు భరోసా అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 విడతల్లో నిధులు జమ చేశారు. జిల్లాలో 175 రెవెన్యూ గ్రామాల్లో యాసంగి సీజన్ ప్రారంభం నుంచి ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్న క్రమంలో మార్చిలో మొదటి విడతలో 1,41,415 మంది రైతులకు 68,23,23,111 రైతు భరోసా సాయం నిధులు జమ చేశారు. 2 విడతల్లో 1.41 లక్షల మంది రైతులకు 154,34,40,221 భరోసా సాయం నిధులు జమ చేశారు. ఇందులో 23,478 మంది ఎస్సీ రైతులకు 18.766 కోట్లు, 8,106 మంది ఎస్టీ రైతులకు 8.62 కోట్లు, 1,09,831 మంది రైతులకు 126.95 కోట్ల రూపాయలను జమ చేశారు.
మొదటి విడతలో జిల్లాలోని 1.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో 68,23,01,211 భరోసా సాయం జమ చేశారు. ఇందులో 23,478 మంది ఎస్సీ రైతులకు 10.66 కోట్లు, 8,106 మంది ఎస్టీ రైతులకు 4.20 కోట్లు, 1,09,831 మంది రైతులకు 53.35 కోట్ల భరోసా డబ్బులు జమ కానున్నాయి. గడిచిన యాసంగి వానాకాలం సీజన్లో జిల్లా రైతుల ఖాతాల్లో 2,299.57 కోట్లు జమ చేశారు. ఇందులో 2024-2025 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో 99,464 మంది రైతులకు 1,33,837.06 ఎకరాలకు 80,30,22,455 జమ చేశారు. ఇక 2025 సంవత్సరం వానాకాలం సీజన్లో 1,26,278 మంది రైతులకు 2,48,857.15 రూపాయలు ఎకరాలకు సంబంధించి 149,27,47,573 రైతుల ఖాతాలో జమ చేశారు. గడిచిన యాసంగి వానాకాలం సీజన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల ఖాతాల్లో 2,299.57 కోట్లు జమ చేశారు. ఇందులో 2024-2025 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో 99,464 మంది రైతులకు 1,33,837.06 ఎకరాలకు 80,30,22,455 జమ చేశారు. 2025 సంవత్సరం వానాకాలం సీజన్లో 1,26,278 మంది రైతులకు 2,48,857.15 ఎకరాలకు సంబంధించి 149,47,573 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. వానాకాలం సీజన్లో జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు. ఇందులో వరి 191,366 ఎకరాలు, పత్తి 47,120 ఎకరాలు, పెసర 65 ఎకరాలు, కందులు 853 ఎకరాలు, జొన్నలు 14, మొక్కజొన్న 3,430 ఎకరాలు, ఇతర పంటలు 5,593 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందుకోసం వరి 56,789 క్వింటాల విత్తనాలు అవసరమవుతాయని అంచనాలు వేయగా, కందులు 120.6 క్వింటాలు, మొక్కజొన్న 59.84 క్వింటాలు, పత్తి 1,23,790 ప్యాకెట్లు, పెసర్లు 4.18 క్వింటాలు అవసరమవుతాయని అంచనాలు వేశారు. ఎరువులు 57,399 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనాలు వేశారు. యూరియా 25,944 మెట్రిక్ టన్నులు, డిఏపి 3,760 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 22,710 మెట్రిక్ టన్నులు, ఎంఓపి 4,225 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పి 760 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనాలు వేశారు.